హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అడవి పువ్వుల నుంచి ఇంకో కథను మనం చెప్పుకుందామా? ఈరోజు కథ వచ్చేసి కాపాడు కాపాడుకో. కాపాడు కాపాడుకో టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇంకా కథ ఏంటో చూద్దాం. అయితే అనగనగా ఒక ఊరిలో సోమయ్య భీమయ్య అనే ఇద్దరు మనుషులు ఉన్నారు. వాళ్ళిద్దరు ఇరుగు పొరుగు వాళ్ళు, అంతోపాటు స్నేహితులు కూడా, మంచి స్నేహితులు కూడా. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు అంటే వ్యాపారం కోసం అటు ఇటు ప్రయాణిస్తూ ఉంటారనమాట. కలిసి వెళ్తూ ఉంటారు, కలిసి వస్తూ ఉంటారు. అలాగొక రోజు సోమయ్య భీమయ్య ఇద్దరు మనుషులు మంచు ప్రాంతాల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. మొత్తం అంతా మంచు గడ్డ కట్టుకుపోయి ఉంది. అలాంటి రోడ్డు మీద, అలాంటి బండ్ల మీద ప్రయాణిస్తూ వెళ్తున్నారనమాట. వాళ్ళు గుర్రం మీద ప్రయాణిస్తూ ఉన్నారు. ఇది ఎప్పటిదో కథ. అప్పుడు వాళ్ళకి వెహికల్ ఏంటంటే గుర్రాన్ని తోలుతూ గుర్రం మీద ఆ మంచు ప్రదేశంలో, మంచు కొండ మీద, మంచు ట్రాక్ మీద వెళ్తూ ఉన్నారు. అయితే మంచు తుఫాన్ చాలా తీవ్రంగా ఉందన్నమాట. అయినా వాళ్ళు ఎటు భయపడకుండా గుర్రాలను తోలుతూ ముందుకెళ్తూ ఉన్నారు. ఎలా అయినా ఫాస్ట్గా రీచ్ అయిపోవాలి మన డెస్టినేషన్. సో ఈ మంచు నుంచి తప్పించుకోవచ్చు, ఈ చలి నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని డిలే చేయకుండా గుర్రాలని తోలుతూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. అదే ఆశతో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారనమాట. వాళ్ళు త్వరగా చేరుకోకపోతే కనుక అదే మంచులో వాళ్ళు ఉంటే వారి శరీరాలు మొత్తం గడ్డకట్టుకుపోయి మరణించే అవకాశం ఉంది. మొత్తం మనం లో డిగ్రీ అంటే మన టెంపరేచర్ తక్కువ మైనస్కి వెళ్ళిపోయింది అనుకోండి, బాడీలో హీట్ లేదనుకోండి, మనిషి చనిపోతాడు కదా. సో ఒకవేళ వారి శరీరాలు అదే మంచులో తడిచి గడ్డ కట్టుకుపోయి అనుకోండి, వాళ్ళు మరణానికి దగ్గర అవుతారనమాట, చచ్చిపోయే అవకాశం ఉంది. సో ఎలా అయినా ముందుగా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఎలా అయినా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఆలోచనతో ఇద్దరు ఒకరితో ఒకరు చెప్పుకుని గుర్రాల్ని నడుపుతూ వెళ్తూ ఉన్నారు. అయితే వాళ్ళు అలా వెళ్తూ ఉండగా దారి ప్రక్కన కొర ప్రాణంతో కొట్టమిట్టాడుతున్న, అంటే చివరి ప్రాణంతో లాస్ట్ ఉందన్నమాట బ్రీతింగ్, దాంతో కొట్టమిట్టాడుతున్న ఇంకొక ప్రయాణికుడిని చూశారు. అతను రోడ్డు మీద అలా పక్కన పడిపోయి ఉన్నాడు. చివరి ప్రాణం ఉంది. సోమయ్య భీమయ్య ఇద్దరు చూశారు ఆ వ్యక్తిని. సోమయ్య ఏమన్నారు, అతను చూసి మనం ఆగి అతనికి సహాయం చేద్దాం అని అన్నాడు. కానీ భీమయ్య ఏమన్నారు, అతని కోసం మనం ఆగితే మన ప్రాణాలను కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది, కాబట్టి అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదామని చెప్పి ముందుకు సాగిపోయాడు. సోమయ్యకి మనసు ఒప్పలేదు, ఆయన మనసు అస్సలు అంగీకరించలేదన్నమాట. పాపం నిస్సహాయ స్థితిలో ఉన్న ఇతన్ని ఎలా వదిలిపెట్టగలను అని చెప్పి బండి దిగి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని సమీపించి అతని శరీరాన్ని రుద్ది, మనం కూడా బాగా చల్లగా ఉన్నప్పుడు మన పామ్స్ని అంటే అరచేతుల్ని రబ్ చేసుకుంటాం కదా, వేడి పుట్టడానికి, వెట్ట పుట్టడానికి, అలాగా అతని శరీరాన్ని రుద్ది వేడెక్కించారనమాట. తెలుసు కదా, రక్త ప్రసరణ ఎప్పుడు జరుగుతుంది మన బాడీలో, వేడెక్కితేనే రక్త ప్రసరణ బాగా జరుగుద్ది, లేదంటే బ్లడ్ వెళ్ళదు, సాగదు, ఫ్రీజ్ అయిపోతుంది, అప్పుడు మనిషి చనిపోతాడు. సో ఇతను ఎప్పుడైతే ఇలా శరీరాన్ని రుద్ది వేడెక్కించాడో కొద్దిసేపటికే అంటే కొంచెం టైంకి అతని శరీరం వేడెక్కి రక్త ప్రసరణ కూడా చాలా బాగా జరిగినందున ఆ వ్యక్తి ఎవరైతే పడిపోయి ఉన్నాడో, కొర ప్రాణంతో ఉన్నాడో, కొట్టుమిట్టాడుతూ ఉన్నాడో అతను కోలుకున్నాడు. అతన్ని రుద్దినందున, అతనికి సహాయం చేసినందుకు ఇప్పుడు మనం రెండు చేతుల్ని రబ్ చేసుకుంటే ఒక చేతికే వేడి వస్తుందా? లేదు కదా, రెండు చేతులకి ఈక్వల్గా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు సోమయ్య ఆ వ్యక్తికి ఎప్పుడైతే రుద్దడం స్టార్ట్ చేశాడో ఆ వ్యక్తితో పాటు సోమయ్యకు కూడా వేడి అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది. దానివల్ల ఇద్దరు శరీరాలు వేడెక్కాయి. సోమయ్య యొక్క శరీరం కూడా వేడెక్కింది. వెంటనే అతన్ని గుర్రం ఎక్కించుకుని, ఇప్పుడు చాలా ఎనర్జీ వచ్చేసింది అనమాట, వేడి ఉంది కదా, ఈ జోష్లోనే వెళ్ళిపోదాం, మళ్ళీ నేను చల్లగా అయిపోయేలోపే రీచ్ అయిపోదామని ఫాస్ట్గా ముందుకు సాగిపోయారనమాట. వాళ్ళు ఇలా కొంత దూరం వెళ్ళారో లేదో ఒకటి దారి ప్రక్కన మళ్ళీ ఇంకొక అతను పడిపోయి ఉండడం చూశారు. ఎవరా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరనుకుంటున్నారు, భీమయ్య. ఎవరైతే సహాయం చేయొద్దు మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోయాడో ఆ భీమయ్య అక్కడ గడ్డ కట్టుకుని చనిపోయి పడి ఉన్నాడనమాట. ఆ ఉండడాన్ని సోమయ్య చూశాడు, ఆ వ్యక్తి కూడా చూశారు.
అప్పుడు సోమయ్య అనుకున్నారు, నేను ఇతనికి సహాయం చేసినందునే నా ప్రాణం కాపాడబడింది, అతనికి నేను వెట్ట పుట్టించినందుకే, వేడి పుట్టించినందుకే నాకు వేడి కలిగింది, అందుకే నేను ఇప్పటి వరకు సేఫ్గా ఉన్నాను అని అనుకుని ఒక వాక్యాన్ని గుర్తు తెచ్చుకున్నాడు అనమాట. తన ప్రాణంను దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకొనును కానీ తన ప్రాణంను పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును అని చెప్పిన దేవుని మాటలు ఎంత సత్యమైనవో, ఎంత కరెక్టో కదా అని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మాటల్ని మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో చూస్తాం. ఏ మాటల్ని మనం లూకా సువార్త 9వ అధ్యాయం 23 నుంచి 26 వచనాల్లో కూడా చూస్తాం. ఒకసారి బైబిల్ తెరుద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23 నుంచి 26 వరకు. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణంను రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణంను పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకున్న ఎడల లేక నష్టపరుచుకున్న ఎడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాన్ని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ సోమయ్య ఏం చేశారు? తను తాను కాపాడుకుందాం అనుకున్నారా? లేదు. పోనీ ఈ స్వార్థమన్నా ఉందా? అతనికి హెల్ప్ చేస్తే నాకు హెల్ప్ అవుద్దన్న విషయమైనా అతను నోటీస్ చేశాడు అప్పుడు? లేదు. పాపం అతను ఎలా పడిపోయి ఉంటే ఎలా చూసి వెళ్ళిపోతామని సాయం చేశాడు. సాయం చేసినందుకు తిరిగి ఏది విత్తాడో అదే పంటను కోసాడనమాట. అతనికి సహాయం చేసినందుకు తిరిగి దేవుని వల్ల సోమయ్య కూడా సహాయం పొందుకుని తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఒకవేళ భీమయ్యలాగా వెళ్ళిపోయి ఉంటే, తన ప్రాణం కోసం పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఉంటే దాన్ని పోగొట్టుకునేవాడు. అలాగే మనం ఈ లోకమంతా ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంత గొప్ప గొప్ప పేర్లైనా సంపాదించుకోవచ్చు, కానీ దేవుని సంపాదించుకోకపోతే మనం ఈ లోకంలో ఎంత సంపాదించుకుని అదంతా వ్యర్థం, దానికి ప్రయోజనమే ఉండదు, ఉపయోగమే ఉండదు. అలాగే మనం దేవుని మాటల్ని చెప్పడానికి సిగ్గుపడినట్లయితే, దేవుని గురించి కానీ దేవుని మాటలని గురించి కానీ చెప్పడానికి సిగ్గుపడిన, ఇది ఇతరులతో పంచుకోవడానికి మనం మొహమాట పడిన, దేవుడు కూడా తన పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు మన గురించి కూడా సిగ్గుపడతాడు. మనల్ని ఆయన బిడ్డలను ఒప్పుకోవడానికి కూడా సిగ్గుపడతాడు. సో ఈరోజు సోమయ్య భీమయ్య కథలో మనం ఏం నేర్చుకున్నాం? కాపాడుకో. సోమయ్య కాపాడాడు, కాపాడుకున్నాడు. భీమయ్య కాపాడలేదు, కాపాడుకోలేకపోయాడు తను తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఇంత మంచి పాఠం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు యేసయ్య. మేము కూడా మమ్మల్ని సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే స్వనీతిని నమ్ముకుని మా గురించి స్వార్థపూరితంగా ఆలోచించుకుంటూ ప్రభువా, ముఖ్యమైన వాటిని, శ్రేష్టమైన వాటిని విడిచిపెట్టేస్తున్నామేమో యేసయ్య. అనవసరమైన వాటిపై ప్రాముఖ్యతనిచ్చేస్తున్నామేమో, సహాయం చేయండి. సోమయ్యలాగా ఉండడానికి మాకును జ్ఞానాన్ని, మనస్సును, హృదయాన్ని దయచేయండి యేసయ్య. ఈ లోకాన్ని సంపాదించుకోవడం కోసం కాదు, కానీ నిన్ను మా తండ్రిగా సంపాదించుకోవడానికి, నీకు బిడ్డలుగా మారిపోవడానికి తాపత్రయపడే వరుసలో మమ్మల్ని ఉంచండి. మా అందరి ఇచ్చిన ప్రార్థనని మీ సన్నిధికి చేర్చుకోండి తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండి.